టీఎంసీ ఓటమికి మేనలుడు అభిషేక్ నిర్వాకాలే కారణమా? అభిషేక్ షాడో సీఎంగా వ్యవహరిస్తూ సువేందు లాంటి సీనియర్లు పార్టీకి దూరమయ్యేందుకు కారణమయ్యారు. అభిషేక్ పార్టీ కార్యకర్తల ఆగడాలకు అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నించకపోవడం కూడా పరిస్థితి ఇక్కడ వరకు రావడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. 15 ఏళ్లుగా అధికారం చలాయించిన మమతా బెనర్జీకి బెంగాల్ ప్రజలు గట్టి షాకే ఇచ్చారు. ప్రధాని మోడీ, అమిత్ షా ప్రచార పర్వంలో మమత తీరును నిశితంగా ఎండగట్టారు. ముఖ్యంగా మమత మేనల్లుడు అభిషేక్ షాడో సీఎంగా వ్యవహరించడం పార్టీ శ్రేణులతో పాటు ప్రజలను ఇబ్బందులకు గురిచేసింది. మమతా బెనర్జీ వారసత్వాన్ని కొనసాగించేందుకు రాజకీయ రంగంలో అడుగుపెట్టారు ఆయన. తొలినాళ్లలో పార్టీ వ్యూహాలు, అభివృద్ధి తదితర కార్యక్రమాల్లో ఉన్న అతను 2014లో డైమండ్ హార్బర్ నుంచి లోక్సభకు పోటీ చేసి గెలిచారు. 2019, 2024 ఎన్నికల్లోనూ విజయం సాధించారు. తృణమూల్లో మమతా బెనర్జీ అనంతరం కీలకమైన నేతగా అభిషేక్ వ్యవహరిస్తున్నారు. అయితే ఆయన వ్యవహార శైలితో సువేందు అధికారి లాంటి ప్రజాదరణ కలిగిన నేతలు పార్టీ నుంచి వెళ్లిపోయారు. అయితే మమత పట్టించుకోలేదు. అప్పటి అసమ్మతే నేడు ప్రజాగ్రహంగా మారింది. అన్ని వ్యవహారాల్లోనూ ఆయన మాటే చలామణి అయ్యేదని పార్టీ వర్గాలు బహిరంగంగా వెల్లడించేవి. రాజకీయాల్లో ప్రజాదరణ పొందితేనే ఎన్నికల్లో విజయం సాధించగలం. కానీ అభిషేక్ రూట్ వేరుగా ఉండేది. ఆయన తన నియోజకవర్గం డైమండ్ హార్బర్ మోడల్గా ఉచిత వైద్య శిబిరాలు, పింఛన్లు ఇవ్వడాన్ని ప్రారంభించారు. అయితే ఈ మోడల్ అసలు లక్ష్యం ఇది కాదని, ఓటర్లను బెదిరించడం, దౌర్జన్యాలకు దిగడం వంటి పనులకు నమూనా అని బీజేపీ ఆరోపించింది. ఫాల్టాలో రీపోలింగ్పై మాట్లాడుతూ గుజరాతీ గ్యాంగ్ 10 జన్మలెత్తినా ఇక్కడ గెలవలేదు అంటూ ఆయన వివాదాస్పదమైన ప్రకటనలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రభుత్వం సాధించిన విజయాలు చెప్పకుండా కేంద్రంపై, ఎన్నికల కమిషన్పై విమర్శనాస్త్రాలు సంధించేవారు. ఇవి ఓటర్లను పెద్దగా ఆకట్టుకోలేదు. తృణమూల్ శ్రేణులు దౌర్జన్యాలు చేసినా కట్టడి చేసేవారు కాదు. తృణమూల్ శ్రేణుల దాడులపై ఆయన పెదవి విప్పేవారు కాదు.